ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ ధరలు. గత 15 రోజులుగా పెరుగుతూ వస్తున్న కూరగాయ ధరలు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటున్న సామాన్యులు. వేసవి కాలంలో ధరలు పెరగడం, వర్షాకాలం రాగానే తగ్గడం పరిపాటే. కానీ ఈ ఏడాది ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రమే పెరిగినా, వర్షాకాలం మొదట్లోనే ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారంగా మారిపోయింది. దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో రూ. 80 నుంచి రూ. 120 వరకు ఉన్నాయి. మండిపోతున్న కూరగాయల ధరలతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటున్న సామాన్యులు వాపోతున్నారు. రూపాయలు 500 తీసుకెళ్తే గాని వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదంటున్న ప్రజలు. పెరిగిన ధరలను చూసి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని రైతు బజార్‌లోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌లో 30-50% వరకు అధిక ధరలున్నాయి. ప్రతిరోజు వంటకాలలో ఉపయోగించే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు రూ. 100కి 6 కిలోల టమోటా వచ్చేది. కానీ ఇప్పుడు కిలో టమాటా రూ. 60 పైనే ఉంది. గతంలో కిలో ఉల్లిపాయలు రూ. 20కే దొరికేయి. కానీ ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ. 50 పైనే అమ్ముతున్నారు. మాంసం ధరలు కూడా భగ్గుమనడంతో సామాన్యుడు ఏం తినే పరిస్థితి లేదు. కిలో చికెన్ ధర 280-300 వరకు చేరింది. మటన్ ధర కిలో 800 పలుకుతుంది. ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేసి, ఆ మేరకు కూరగాయల ధరను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.